మావోయిస్టులు సర్కార్ శాంతి చర్చలు చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఉద్యమకారులు నేల కొరుగుతున్నందుక, లేకుంటే అసలు మావోయిస్టు పాట అనేదే లేకుంటే అవుతుందన్నా? ఏం కానే కాదన్నట్టు చెప్తున్నారు చాలా మంది కమ్యూనిస్టులు. 2026 వరకు మావోయిస్టులు అనేటోళ్ళనే లేకుండా చేస్తామన్నది సెంటర్ సర్కారు. దానికి బదులు మావోయిస్టులు దేనికోసం అయితే పని చేస్తున్నారో దాన్ని నెరవేర్చితే సరిపోతుంది కదా అంటున్నారు. అంటే ఈ దేశంలో పంటలు పండించే శక్తి ఉన్నోళ్లకు సరిపోను భూమి ఉండాలి, మంచిగా చదివిన వాళ్ళకు సరిపోను ఉద్యోగాలు ఇవ్వాలి, మనిషిని మనిషే హీనంగా చూసే కాలం అనేది దేశంలో లేకుండా చేయాలి, ఉన్నోనికి లేనోనికి నడుమున్న అంతరం తగ్గాలి. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటింది, అయినా ఇంకా మన దేశంలో అడుక్క తినేటోళ్ళు ఉన్నారు. అట్లా లేకుండా వాళ్ళని హక్కున చేర్చుకొని అడుక్కునుడు దూరం చేయాలి. 7% ఉన్న గిరిజన బిడ్డలను మనుషుల తీరుగా చూడాలి. దేశంలో ప్రతి గడియకు ఆడవిళ్లను ఆగం చేస్తున్నారు, అది ఆగిపోవాలి. అందరికీ సమాన హక్కులు ఉండాలి. మతాల నడుమ లొల్లు లేని దేశంగా మనం ఉండాలి. దోపిడీలు, ప్రజలను మోసం చేసుడు ఉండొద్దు. సహజ సంపదలకు కొదువలేని ఈ దేశాన్ని కొల్లగొట్టేటోళ్ళ చేతుల పెట్టొద్దు. ప్రైవేట్ కంపెనీలకు కాకుండా అడవిని, సహజ సంపదను జాతీయం చేయాలి. దేశ ప్రజలందరికీ ఉచితంగా చదువుకునే సౌలతులు కల్పించాలి. ఇవన్నీ సర్కార్లు చేస్తే మావోయిస్టులు ఎందుకుంటారని అంటుర్రు. చేయాల్సిన పనులు సర్కార్ చేయకుండా మా మావోయిస్టుల మీద యుద్ధం చేసుడేంది? మేము ఈ దేశ పౌరులం కాదా? ఎందుకు ఇంతటి మారణకాండ అనేది మావోయిస్టులు సర్కార్ని అడుగుతున్న పెద్ద ప్రశ్న. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే, ఆపరేషన్ కగార్ పేరుతోని మావోయిస్టులను లేకుండా చేయాలనే పేరుతోని అమాయక ఆదివాసీ గిరిజనులను పొట్టున పెట్టుకుంటున్నారు. పోలీసుల కాల్పుల్లా జీవిడిచినోళ్ళు 10% మావోయిస్టులు అయితే కడమ 90% మంది అమాయక ఆదివాసీ గిరిజనులే అంటుర్రు. అగో అందుకే శాంతి చర్చలు జరపాలి అంటున్నాం. అంతే తప్ప మొత్తానికి మావోయిజం పోతుందనో మా ప్రాణాలు పోతున్నాయనో కాదు అన్నట్టు చెప్తున్నారు. మావోయిస్టులు చెప్తున్నది దేశ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నారట. అమాయకుల ప్రాణాలు తీసుడు కంటే వాళ్ళ బతుకులు బాగు చేసే పనులు చేయుండ్రి అన్నట్టు డిమాండ్ చేస్తున్నారట. మరి చూడాలి ఈ ఆపరేషన్ కగారు ఎప్పుడు ఆగి శాంతి చర్చలు జరుగుతాయో అని.